నీకే అమ్మాయి అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఏంటి లవ్వా? నాకు కూడా తెలీదు లైఫ్ లో ఒకరిని లవ్ చేస్తానని. బేసిక్ గా నువ్వు లవ్ మ్యారేజ్ మెటీరియల్ కాదు. అసలు అయినా నీకేం తక్కువే? అంతం తక్కువమ్మా. వెళ్ళను, నేను వద్దు, వెళ్ళను. అమ్మా మళ్ళీ అదే కల. ఈసారి ఎవరికి అమ్మేశారు మీ వాళ్ళన్నా? మళ్ళీ అదే కల, అదే మనుషులు. ఎందుకు మళ్ళీ అదే అదే ఆలోచిస్తావు? నేనున్నానుగా, నిద్రపో. నన్ను పెళ్లి చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా. చేసుకుంటా లేవే. ఈ టైంలో ఎవర్రా బాబు? సేపురా కస్టమర్ వచ్చాడురా. లేదక్క, నిద్రపోతుంది. ఇప్పుడు కుదరదులే. అరే కాసేపు కదరా. కస్టమర్ అంటే వచ్చాడు. సరే రమ్మను. ఈ టైంలో ఏంటో. సరే నువ్వు బయటికి రా. సరే నువ్వు లోపలికి వెళ్ళు. హే వైరల్ వయ్య అనోరమ్మ, ఒళ్ళు కాలిపోతుంది. పద హాస్పిటల్కి వెళ్దాం, పద. లే ఏమంటున్నారు సిలకలూరు పాపలు? ఎవరైనా ఉంటే పంపించవచ్చు కదా. బాబు మీ అంత పెద్ద కాదే, ఏదో చిన్న చిన్న పల్లెటూరు పాపలు వస్తుంటారు అంతే. పల్లెటూరు సరికే ఇప్పుడు అంతా. బయటికి తీసుకెళ్తావా? బయటికే? బయటికే ఎందుకు? ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అందుకు. సిలకలూరు పేట? సర్లే, సిలకల గురించి నేను వెళ్ళి అక్కనే కనుక్కొని వస్తా. ఇక్కడ ఉండు. అక్క ఏంట్రా? మనోరమ్మ బయటికి తీసుకెళ్ళమంటుంది అక్క, బోర్ కొడుతుందంట. కస్టమర్లు వచ్చే టైంలో బయటికి ఎందురా? అలా కాదక్క. ఏమంది? ఏమంది? వద్దంది. ఛీ, ఎప్పుడు ఇంతే. ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతానే ఏంటో. ఎలా మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలా మాత్రం పుట్టకూడదురా. వచ్చే జన్మలో అయినా మంచి ఇంట్లో పుట్టాలి, మంచి అమ్మ నాన్నకు పుట్టాలి, బాగా చదువుకోవాలి. అనుకుంటావు, అనుకోవడానికి ఏదైనా 100 అనుకోవచ్చు, కానీ అది మన రాతలో రాసి పెట్టి ఉండాలి కదా. అదే నిజమేలే. సరే గాని మనం పెళ్లి చేసుకుందాందా? చేసుకుందాంలేవే, టైం వచ్చినప్పుడు. ఎప్పుడు అదే అంటావు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకో. ఇప్పుడు అలా పెళ్లి చేసుకునేది ఏమున్నాయని ఇక్కడ? ఇదిగో తాళి కట్టు. ఏంటి పిచ్చా నీకు? తాలిబట్టు పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఓ బాజా లేదు, భజంత్రి లేదు, గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటే. నాకు ఈ గ్రాండ్ బ్యాండ్ ఏం అవసరం లేదు. నాకు తాళి కట్టు చాలు. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటావు, అది మాత్రం నాకు తెలుసు. నీకెట్టా చెప్పేది? వినిపించుకోవా నువ్వు చెప్పింది? నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావు కదా. నేను అందరిలాగా వదిలేసేవాడిని కాదు, అర్థమైందా? ఇంకెప్పుడు అలా మాట్లాడదు. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామంటే మొన్నెక్క తాలి కట్టింది నువ్వు. షాకులు దండం పెడతాను. అంటే మరి ఇప్పుడు నువ్వు తాలి కట్టక కాపురం స్టార్ట్ చేయాలి కదా, అందుకే. అయితే అంటే మరి కొత్త లైఫ్, కొత్త ఇల్లు స్టార్ట్ చేయాలనిపిస్తుంది కదా. అనిపిస్తే అప్పుడైతే నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళి నన్ను బాగా చూసుకోవాలి కదా. ఏంటి ఎక్కడ పని? వెళ్తాను. వెళ్తున్నాను అక్క. ఏ నీకేంటే మళ్ళీ సపరేట్ చెప్పాలా? వెళ్తున్నానులే. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా? ఏంటి తీసుకెళ్లేదు నిన్ను? ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి అడుక్కు తినాలా మన ఇద్దరం? డబ్బులు కూడా లేవు మన దగ్గర. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, మన కోసం దాచిపెట్టాను, వాటితో బతకొచ్చు.
సరే నేను అక్కని ఎలాగోలా మేనేజ్ చేసుకుని ఓ మంచి రోజు చూసి నేను ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. నిజంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తాలే, కానీ ఈ విషయం అక్కకు చెప్పక. నేను మనోరమని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అక్క ఇక్కడ నుంచి. మొన్న పెళ్ళయింది, కొంచెం తీసుకెళ్ళి పొందిగ్గా చూసుకుందాం అనుకుంటున్నాను. బాగానే యాక్టింగ్ చేస్తున్నారా? ఇప్పుడు నిజం చెప్పు. నీకు తెలిసిందే కదక్క, అది ఎంత అందంగా ఉన్నా దానికి వచ్చిన పని ఒక్కటే, దాంతో నేను చేసేది కూడా అదే. 3000 రోజుకంటే నెలకి అది ఆల్మోస్ట్ ₹1,00,000. అది చాలదా కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికేయడానికి? ఇది ఒక పైసలు. తీసుకెళ్ళావు కానీ వాటా మాత్రం మర్చిపోకురోయ్. అయ్యో అక్క, తప్పకుండా. థ్యాంక్ యూ. ఉంటా. అరే రే రే రే, ఏంది నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నా? అక్క మనసు మార్చుకుని లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సర్దేశా బ్యాగ్ ఏది? బ్యాగ్ ఏది? ఏంటి ఇంకా ఎక్కడే కూర్చున్నావు? లే లే. ఎలా తాక మా ఈ మెల్లకన్నాడు ఎడి చూస్తున్నాడు, ఆడికి అర్థం కాదు. వెళ్ళొస్తారా? నీకు తెలిసిందే కదా అక్క. బాయరా పిల్లలు, చూసుకున్నాడు. వర్షం పడింది కదా, మొత్తం గుంటలు ఉన్నాయి అక్కడ. అది ఎంత అందంగా ఉన్నా దానికి వచ్చిన పని ఒక్కటే, దాంతో నేను చేసేది కూడా అదే. అగు, ఏమైంది నీకు? మొహంలో పెట్టావు? ఏం కాలేదు. ఏదో అయ్యింది. మళ్ళీ జ్వరం వచ్చిందా? బాగానే ఉన్నావు, మరి ఎందుకలా పెట్టావు మొహం? ఏదో అయింది, చెప్పేమైందో. నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా? మరి అలా చెప్పారు కదా. వాటర్ బాటిల్ గురించి ఇంత ఆలోచిస్తావు? చిటుకులో తెస్తా నాకు. అన్నా వాటర్ బాటిల్ ఒకటి. హలో రే, చెప్పరా. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయితో బిజినెస్ చేపిస్తాను ఎలా చెప్పావురా? నీకు తెలియదురా, అలాగే చెప్పాలరా. అలా చెప్తేనే కదా పంపించేది అక్క. అలా కాదురా. సరే, వాటర్ బాటిల్ అడిగింది, నేను ఇచ్చేసి నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? సరే సరే, బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళింది మనోరమా? అక్క, మనోరమని చూసావా? అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు. మనోరమా, మనోరమని చూసావా? మనోరమా అన్నా, ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుని ఎవరైనా చూసావా? మనోరమా, నువ్వు చూసావు మనోరమని? అమ్మాయి చూసావా? అమ్మాయి మెడలో చైన్ తుత్తులు ఉన్నాయి. వదలండ్రా, ఎవరు మీరు? వదులు. ఆగండ్రా, ఆగండి. అమ్మా, సూర్య, ఎక్కడున్నావు? నేను కడల దగ్గరకు వచ్చాను. ఒకసారి ఇంటికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు వచ్చేస్తాను. సరే బావ, వెళ్తున్నాను. చూసుకుని వెళ్ళండి.
ఏవండి పాప మా అమ్మాయి చేతికి రక్తం వస్తుందండి. మనకెందుకు, మనకు అక్కడ పని ఉంది కదా, వదిలే. నీలా 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 నేను చెప్పేది విన్నీలా. అబద్ధం చెప్పడం తప్పే నీలా, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా చెప్పింది. నువ్వు అబద్ధం చెప్తే ఆ మూమెంట్లో హ్యాపీగా ఉంటానేమో, బట్ అల్టిమేట్లీ నువ్వు నాకు నిజం చెప్పడం ఇంపార్టెంట్. తెలుసు నీలా, కానీ నీకు నిజం చెప్పే ఫ్రీడమ్ కూడా ఇవ్వలేదా? అలా కాదు. ఐఎమ్ సో సారీ నీలా, ప్లీజ్ నేను చెప్పేది విన్నీలా. నేను నచ్చానా? అంటే కార్ తీయండి ఫాస్ట్గా. మీకు డ్రైవింగ్ వచ్చండి? వచ్చండి, కానీ ఫస్ట్ టైం డ్రైవ్. ఫస్ట్ టైమా? మీరు త్వరగా వెళ్ళండి, నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు చూసారా? చూసినా భయ్యా, హాస్పిటల్ తీసుకోవాలి. ఏ డాక్టర్ వచ్చారు. ఈ పేషెంట్ వాళ్ళకి మీకు ఎవరైనా తెలుసా అండి? ఏమో తెలియదండి, వచ్చి మా ముందు పడిపోయింది, తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాం. ఇక్కడ ఒక అమ్మాయిని జాయిన్ చేశారంటే లోపల ఉంది. ఏమైందిరా? కూతురు పుట్టింది బావ నీకు. ఐసీయూ 4th బెడ్, వెళ్ళు, నేను బిల్ సెటిల్ చేసి వస్తా. పద. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ 4th బెడ్ అమౌంట్ బిల్ పే చేయాలి కదా, కొంచెం అమౌంట్ ఎంతో చెప్తే బిల్ పే చేస్తా. ఫోన్పే చేయొచ్చా? మేడం, పేషెంట్ నేమ్ అనసూర్య, బిల్ ఇస్తారా? ఓకే, వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి సూర్య. అది కాదు, ముందు నేను చెప్పేది విను. నేను నిన్న అలా ప్రతిసారి డౌట్ చేయడం తప్పని అర్థమైంది నాకు. నేను మళ్ళీ ముందులా మాట్లాడను. ముందు నేను ఎలా ఉండేదానో తెలుసు కదా సూర్య, ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. నీ బిహేవియర్ వల్ల, నీ డౌట్ల వల్ల నేను అసలు హ్యాపీగానే లేను సూర్య. అర్థమైంది కడలి. నేను ఈ రోజు నుంచి నీ పాస్ట్ గురించి కానీ చంద్ర గురించి కానీ అస్సలు మాట్లాడను. చంద్ర ఎవరైనా అడుగుతూ ఉంటావుగా సూర్య, ఇందుకు ముందు బిల్ కౌంటర్ దగ్గర చూసావే, అతనే చంద్ర. చంద్ర ఎవరో నాకు అనవసరం కడలి, నాకు నువ్వు ఇంపార్టెంట్. నేను మళ్ళీ ఎప్పుడు అలా మాట్లాడను, అలా డౌట్ చేయను. ఐఎమ్ సారీ. ఇలాంటప్పుడు అడగచ్చో లేదో తెలీదు, నువ్వు ఎస్ చెప్పే మూమెంట్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ వచ్చిందంటే? వచ్చిందా? ఎప్పుడు? నువ్వు ఇందాక నేను అంత ప్యానిక్లో డ్రైవ్ చేస్తుంటే నేనున్నాను, డ్రైవ్ చేయి, ఏం కాదు, అంత నమ్మకం ఇచ్చావు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ మా నాన్న నుంచి, అది నువ్వు నాకు ఇచ్చావు.
అంటే ఎస్ చెప్తున్నట్టేగా? అంటే అంటే ఇదే సపోర్ట్ నువ్వు లైఫ్ లాంగ్ ఇస్తా అంటే ఇప్పుడే ఎస్ చెప్తా. సపోర్ట్ చేస్తాను కానీ నాకు ఖర్చులు ఎక్కువ. పర్లేదు, నేను పొదుపు చేస్తా. నా కోపం ఎక్కువ. పర్లేదు, నేను భరిస్తాను. కానీ కుక్కలారు చాలు. మరి మీకు ఇలాంటి కండిషన్స్ ఏం లేవా? నేను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే అమ్మాయిని కాదు. నేను కంట్రోల్ చేసే అబ్బాయిని కాదు. నాకెలాగో అడ్జస్ట్ అవడం అలవాటే. బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు. అలాంటిది ఇలా ఒక అమ్మాయిని తీసుకొచ్చి హెల్ప్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పుడప్పుడు లైఫ్ షాక్స్ ఇస్తుంది, ఫేస్ చేయడమే. అది కాదు, మనం ఇలా ప్రతి వీక్ ఒకసారి ప్లాన్ చేద్దామా? బాగుంటుంది. వీకా? సరే పోనీ మంత్కి. మంత్ అంటే సరే అట్లీస్ట్ 6 monthsకైనా. 6 months అంటే కష్టమేమో. అబ్బా జోక్ చేశానే బాబు. సరే వీక్ ఒకసారి ప్లాన్ చేద్దాంలే. సరే, అబద్ధం చెప్పడం తప్పే. ఇంకా అలా చేయనంటున్నా కదా. లెట్స్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఐ వాంట్ టు మ్యారీ యూ. సి ఐ లవ్ యూ, కానీ నువ్వు అబద్ధం చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. అది గుర్తుపెట్టుకో. అర్థమైంది, నీకు నచ్చినట్టే ఉంటాను. అయితే పెళ్ళి ఓకేనా? అంత లేదమ్మా, ఫస్ట్ మా డాడీని ఒప్పించు, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికిప్పుడు మీ నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అదంతా నాకు తెలియదు. మా డాడీని ఒప్పించు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఆ టాస్క్ కూడా నాకేనా? ఏదో జీవితం. ఏమైందన్నా? ఇక్కడ ఒక అమ్మాయి జాయిన్ అయింది. మీరు ఎవరైనా చూసారా? తెలీదన్నా. అన్నా సారీ. పర్లేదండి, ఎప్పుడైనా వచ్చారు కదా. తనకేమైంది? చనిపోయింది. నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? టూ మినిట్స్ ఇక్కడే కూర్చో, సెల్ ఎక్కడ పెడుతున్నాను చూడు. ఇవన్నీ కావాలా? ఏదో వైరల్ ఫీవర్ అంట, అన్నీ తగ్గిపోద్దులే. వెళ్ళి బండి తీసుకొస్తా. ఏ చూసుకోవాలి కదా, కడుపులో ఉంది బిడ్డ అనుకున్నా బొమ్మ అనుకున్నావా? ఆ రోజు ఆ అమ్మాయి నన్ను కింద పడకుండా పట్టుకుంది కాబట్టి పాప మనకి దక్కిందండి. తను ఎలా చనిపోయింది? తన పేరు
మన పాపకి ఆ పేరు పెడదామా? మీ భక్తురాలు మీ సన్నిధిలోకి వస్తోంది. ఏదైనా కోరుకుంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మంచి మొగుడిని ప్రసాదించు స్వామి. వెంటనే వాళ్ళిద్దరిని కలిపేయండి. హాయ్ బ్రో, ఐఎమ్ విజయ్. హాయ్ బ్రో, ఐఎమ్ యశ్వంత్. మీ రోల్ ఏంటి?